DJ Sandeep Tigiri. DJ Sandeep Tigiri. అలాగే మన గుంటూరు వెస్ట్ శాసనసభ్యులు మదర్ వీరన్ గారికి, వేదిక మీద మున్సిపల్ చైర్మన్లు, ఇంకా ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి నియోజకవర్గంలో వాస్తవానికి అయితే ఈరోజు నాకు సత్తెనపల్లి 7 గంటల కార్యక్రమం ఉంది. ముందుగా పెట్టుకున్న కార్యక్రమం మీటింగ్ అంతా కూడా అక్కడ, కానీ అంతకుముందు అర్జెంట్ గా 1 గంట వచ్చిపోవంటే సరే ఈ కార్యక్రమానికి 4-5 అంటే 4 గంటల ఉందైనా ఎందుకంటే ఇక్కడి నుంచి పోవాలన్నా కూడా గంటన్నర పడుతుంది. 8 గంటల అవుతుంది. వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోండి ముందస్తుగా అనుకున్నాం కాబట్టి తక్కువ టైం, బట్ అందరినీ కూడా కలిసి కనీసం అలా మాటలు చెప్పుకునే అవకాశం వచ్చినందుకు తెలిసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నేను జరిగిన సంఘటన ఈరోజు అందరూ కూడా ఆలోచించాల్సిందల్లా ఇక్కడ అందరూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రోసయ్య గారి కీర్తిశేషులు మాని రోసయ్య గారి విగ్రహానికి సంబంధించి ఒక 30 మంది 40 మందితో అది వాళ్ళ పెట్టుకున్న కార్యక్రమానికి మా శాసనసభ్యులు పోతే వాళ్ళ మీటింగ్ లో నుంచి వచ్చి ఎక్కడో ఏదో ముందు వస్తుగానే అక్కడ శాసనసభ్యులు ఉన్నారు, దాన్ని ఏదో గొడవ చేసేవారు, ఏదో విగ్రహాన్ని చేసేవారు, మళ్ళీ మన మీద నెట్టాలని చెప్పి ఈరోజు 500 మంది పైగా 500 మంది పైగా అక్కడికి రావడం, వచ్చి రచ చేయటం, వాళ్ళు ఇసరటం. ఇందాక ఫోటో చూస్తే నవ్వు వచ్చింది. వైసీపీ గుండాలు ఆర్యవైశ్య సోదరుల మీద దాడి, వాళ్ళని పరామర్శించేది వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు. సరే ఎవరిని పరామర్శించకపోయారా అంటే అక్కడ వైసీపీ కౌన్సిలర్ భర్తని అది దాడి జరిగింది వైసీపీ కౌన్సిలర్ భర్తకి, పైన మాత్రం వైసీపీ గుండాల దాడికి దాడితే వైసీ సోదరులంట, దానికి ఇవే పరామర్శలు. ఇంతకన్నా ఎంత డ్యామేజ్ అయిపోయాం, నీచానికి దిగజారి దాన్ని ఒకటి రాసుకొని మళ్ళీ 30 మంది ఉన్న వాళ్ళ గుండాల 500-700 మంది అక్కడ సంబంధించి అక్కడ పార్టీ కార్యకర్తలు కూడా పట్టుబడి 15 మంది లేదు, కాబట్టి ఆర్యవేశ సోదరులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వచ్చి గొడవ చేసి రాళ్ళు విసిరి చేసి దాన్ని మళ్ళీ తిప్పి రాయడం అనేది ఇంతకన్నా బాధాకరం లేదు. కొన్ని చూసాను ఫోటోలు కూడా. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలా. ఈ 5 సంవత్సరాలలో నేను కూడా చూస్తా ఉన్నాను, గత 1.5 సంవత్సరం నుంచి ముందు లేనంతగా కొంతమంది ఇన్ఛార్జ్ చేసిన తర్వాతే గొడవలు జరగడం, ఇంకా ఫ్యాక్షన్ జరగడం, కారణాలకి ఎవరెవరు వస్తే ఎందుకు అయిందని కూడా ఆలోచన చేస్తున్నారు. 5 సంవత్సరాలలో చాలా మంది చెప్తే నేను మొన్న చూశాను, నేను బూతులు మాట్లాడే బ్రహ్మనాయుడిని ఓడించాలా అని మాట్లాడి, వాస్తవే బ్రహ్మనాయుడు గారికి కొంచెం ఆవేశం ఉండొచ్చు, తప్పులేదు. ఆవేశం ఉన్నవాడి మనసు ఎప్పుడూ కూడా మంచిదే. కాముగా ఉండి వెనక కూర్చేవాడి కన్నా ఉన్నది ఉన్నట్టుగా ముఖాలుగా కల్మషం లేని వాడు ఎప్పుడు కూడా నేరుగానే ఉంటాడు. మనసులో దాచిపెట్టుకొని కుట్ర చేయాలని, కుతంత్రం చేయాలని మీ శాసనసభ్యులకు ఎప్పుడు లేదు. కొద్దిగా ఏంటంటే వాళ్ళలాగా కొంతమంది పెద్ద పెద్ద చదువుకోలేదు కాబట్టి కొంచెం తెలియదేమో, కొంచెం మొరటి మనిషి లేకపోతే మీలో మనలో ఒకటి కాబట్టి ఆవేశమైన కోపమైన మన
అంతే తప్ప ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా మనల్ని దగ్గర మాట్లాడుతుంటే ఏదైతే మాట్లాడతామో అదే భాషలో మీ శాసనసభ ఒక చదువుగా మంచితనంగా మన అని ఆ స్పీడ్ గా మాట్లాడారు తప్ప దాంట్లో ఎప్పుడు కూడా మీ మంచితనం బోలతనం ఉంటుంది బోల బ్రహ్మాండానికి తెలియజేస్తున్నాం. అంతేగాని కాముగా ఉండి కుదిరి కోసి వెళ్ళిపోయేదానికన్నా కూడా ఇది 1000 రెట్లు చాలా మేలని చెప్పిన దానికి కూడా తెలియజేస్తాము. ఇప్పుడున్నంత నాయకులందరూ కూడా అందరికీ చెప్పాడు తక్కువ టైంలో ఇంత పెద్ద మంది వచ్చేది అంటే ఈ పార్టీ వాళ్ళకి అర్థమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో శక్తి ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఓడగొడతాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, తిరుకోట నియోజకవర్గం అతి పెద్ద మెజార్టీలో మళ్ళీ గెలవబోతా ఉంది వైఎస్ఆర్ పార్టీ. ఈ రోజు ఎన్నికలు ఎప్పుడు కూడా ఒక మనిషి ఈ విధంగా ఎందుకు పాల్పడతాడంటే ఒక భయం, తెలియని ఒక భయం వెంటాడితే అది క్రోధంలో మారుతుంది. ఏదో ఒకటి చెయ్యాలన్న ఒక కసి పెరిగి ఇట్లాంటి కార్యక్రమాలు తప్ప నిజంగా మీరు ప్రజల్లో గెలవగలుగుతారు అని భయం. ఎందుకంటే గెలిచేవాడు ఏం చేస్తాడంటే గొడవలు వచ్చినా కూడా సర్దుకోవడం స్వామి మనం ఎలక్షన్ వస్తుంది మనం గెలుస్తున్నాం ఎందుకు ఈ టైంలో పడతాం అవతల రెచ్చగొడుతుంటాడు. ఆ రెచ్చగొట్టినప్పుడు మనం ఏమన్నా చేస్తే దాన్ని తీసుకొని పోతుందో చూపించుకొని ఓట్లు నొక్కాలని ఆలోచన అవతల వాళ్ళు చేస్తే గెలిచేవాడు ఎప్పుడు కూడా ఖచ్చితంగా కూడా కామ్గానే ఉంటాడు. కానీ వాళ్ళకి తెలుసు ఏదో విధంగా రెచ్చగొడదాం, ఏదో విధంగా దాడిలాగా చూపిద్దాం, ఒక భయాన్ని ఏదో సృష్టిద్దాం, ఒక తెలియని ఒక వాతావరణం తీసుకొస్తే దాంట్లో లబ్ధి పొందొచ్చు అని ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక నీచమైన మనస్తత్వం ఉంది. ఏమో కొంతమందికి మన ఉన్నప్పుడు ఒక మంచితనం ఉన్నట్టున్నారు, కానీ అవతల పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్వభావం అనుకుంటుందా లేకపోతే నిజ స్వభావం వస్తుందో తెలియదు. కానీ కొన్ని స్వభావాలు అప్పుడప్పుడు బయటపడతా ఉంటాయి, అయ్యే బయటపడతా ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నానన్నా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే ఎన్నిక ఎదుర్కొన్నది ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీ ఎమ్మెల్యేని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇప్పటిదాకా బ్రహ్మనాయుడు ఇక్కడి నుంచి మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి గెలిపించాల్సిన బాధ్యత ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎందుకంటే పట్టుమని ఇంకా 40 రోజులు కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు. రేపో ఎనిమిదో కోటి అంటున్నారు, వచ్చే నెల 19 రావచ్చు అంటున్నారు ఎన్నికలు. అలా వస్తే పట్టుమని 35 రోజులు ఉంటుంది. ఈ 35 రోజులు బ్రహ్మనాయుడు ఏం చేయగలుగుతాడు? పట్టుమని నా సరే అన్ని గ్రామాలు కూడా సరిగ్గా కూడా తిరగలేదు. ఎందుకంటే దాదాపు మొదట హడావుడిగా దండం పెట్టగలరు. కానీ ఇక్కడి నుంచి ఎన్నికలు చేయాల్సిందల్లా ఇక్కడున్న ప్రతి నాయకుడు కార్యకర్త మీరు ఎంత గట్టిగా ఉండి ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓసి కౌంటర్ తీసుకొచ్చి వేయించాల్సింది ఇంకా మీ చేతిలో ఉంది. ఇక్కడి నుంచి ఎన్నిక ఎల్లుండి నుంచి మేమందరం కూడా ఉత్సవ విగ్రహాలు మారి అంటే దండాలు పెట్టుకోగలుగుతాం, ఎలక్షన్ చేయగలుగుతాం. కానీ కింద లెవెల్కి వెళ్ళి బూత్ దాకా వెళ్ళి కోర్టు తెచ్చుకొచ్చి ఇక్కడున్న మీ అన్న అది ఇక్కడి నుంచి మీ చేతుల్లో ఉంది. బ్రహ్మనాయుడు మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే చేతితో నెల్లూరు నుంచి దగ్గరికి వచ్చా. మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. పల్నాడులో మంచి మెజార్టీతో గెలుస్తానని ఒక నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ గారు అదే చేతితో ఒక ఓటు నాకు కూడా మీ ఫ్యాన్కి 2 ఓట్లు, ఒకటి నాకు బ్రహ్మనాయుడు చేసి మంచి మెజార్టీ మంచిగా తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు చెప్తానా, మామూలుగానే మాకున్న 7 మంది శాసనసభ్యులు ఎవరు కూడా భయపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు, అందరూ దూకుడు మనస్తత్వాలు ఉన్నవాళ్ళు, ఎంత దూరమైన కోటల మనస్తత్వాలు. దానికి తోడు మీ ఎంపీ కూడా ఎక్కడ తగ్గదే కాదు. డిఎన్ఏ డిఎన్ఏ తప్ప ఒక్క అడుగు మీరు వేసే లోపల 4 అడుగులు వేసి బాగోవడం తప్ప తగ్గే మనస్తత్వం తెలియదు. మంచిగా ఉంటే చాలా మంచిగా ఉంటాం, గౌరవిస్తే చాలా గౌరవిస్తాం. ఒక మాట మీరంటే 4 మాటలు అంటాం, ఒక్క ఈ అంటే 4 కూడా మేము కూడా వేయగలుగుతామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము చెప్తాము. ఆలోచన చేసే ఎదవ పనులంతా మీరు చేసేది, మళ్ళీ మీడియాలో అంతా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. వైఎస్ఆర్ నిజంగా సిగ్గు శరముల 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఒక ఆడబిడ్డ జగన్మోహన్ రెడ్డి నాకు ఇల్లు ఇచ్చాడు అని చెప్పి మాట్లాడితే ఆ ఆడబిడ్డని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో హింసించి
ఆ ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకునే విధంగా చేసుకున్నంటే మీ చేతుల్లో ఉన్న ఆడపిల్లల భవిష్యత్తు బాగుంది, ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గు శరం లేకుండా వాళ్ళు ఈ రోజు మాట్లాడే పరిస్థితి ఉంది. అటు అందరూ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగా నిక్కచ్చిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవరి వల్ల కాదో చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ చర్యకి సిద్ధుమాల చర్యకి నిజంగా వాళ్ళు కనీసం క్షమాపణ ఆదివాసీ సోదరులకి చెప్పుకుంటారా అది కూడా చెప్పకుండా ఆదివాసీ సోదరులు అందరూ కూడా అడుగు కోరుతున్నాం. 5 సంవత్సరాలు మీరు బ్రహ్మనారాయణ దాంట్లో ఈ టౌన్ లో ప్రశాంతంగా జీవించిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. అన్ని రకాలుగా ఈ టౌన్ కి అండదండగా ఉన్న మాట, ఈ శాసనసభ్యులు అండగా ఉన్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేసి సాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మీ అందరి కష్టమే రేపు బ్రహ్మనారాయణ విజయం అది ఎన్ని వేలలో ఉంటుందనేది ఇక్కడ నుంచి శాసించబోయేది ఇక్కడున్న మీ నాయకులు, ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలే అదే చేతిలో సాయం చేయమని అడుగుతున్నాను. మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ మరోసారి చెప్తా ఉన్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడ నుంచి గంట 15 నిమిషాలు ఉంటుంది సత్యనపల్లి ఆ ప్రాంతాన్ని నేను పోవాలంటే వాళ్ళు కూడా 2 గంటల ప్రోగ్రాం మొదలు పెట్టుకుంటారు రాంబాబు నియోజకవర్గం కాబట్టి 8-10 కంటే కనీసం ఆ లాస్ట్ కి 4 ముక్కలు చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్తున్నానని మాత్రం ఏమనుకోవద్దు. రేపు ఎలాగో మళ్ళీ మీ నియోజకవర్గమే మీ రీపూర్ మళ్ళీ అనుకుంటారు పొద్దున 7 నుంచి సాయంకాలం ప్రతి ఒక్కరు కూడా కలుసుకుంటాను, ప్రతి ఒక్కరు కూడా కలుస్తాను. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంత దూరం నుంచి కిరణ్ సపోర్ట్ గా ఉన్న మతాల కిరణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్య విషయం కూర్చోండియా బాబు. అది వచ్చిన రోజే సార్ మీటింగ్ ఏం చెప్పలా వచ్చింది. ఆయన వచ్చిన కార్యక్రమం ఆ భూవర్తుల ప్రదర్శన మనం మన ఆఫీస్ దగ్గర నుంచి